హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ టాక్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే నాగార్జున సార్ ప్రైజ్ మనీ రివీల్ చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ వచ్చేసి 50 lakhs. ఎవరైతే బిగ్ బాస్ విన్నర్గా నిలుస్తారో వాళ్ళకి 50 lakhs వెళ్తుంది. ఇందులో ఒకటి ఏంటంటే 50 lakhs వెళ్తుందా వెళ్ళదా అంటే అది చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ సీజన్ నుంచి చూస్తూనే ఉన్నాం. టాప్ 3 ఉండగా ఒక సెలబ్రిటీని లోపలికి పంపి వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేస్తారు, డబ్బులు తీసుకొని పోయేలా చేస్తారు. ఇది గత సీజన్స్ నుంచి చూస్తూనే ఉన్నాం, అందరు తీసుకుంటూనే ఉన్నారు. లాస్ట్ సీజన్ అది మన రేవంత్ అండ్ శ్రీహాన్ ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసుగా. శ్రీహాన్ వాళ్ళ డాడీ తీసుకోవద్దు నాన్న అని చెప్పాడు లైవ్లో. తీసుకోను అని చెప్పిన తర్వాత మళ్ళీ శ్రీహాన్ తీసుకుంటాడు లాస్ట్ మూమెంట్లో. అలా సెట్ చేస్తారు టీం కూడా, బిగ్ బాస్ టీం కూడా. తీసుకున్న తర్వాత మళ్ళీ విన్నర్గా కూడా శ్రీహాన్నే ప్రకటించారు. చాలా అంటే చాలా బ్యాడ్ అనిపించింది ఆ సీజన్, ఎందుకంటే యాక్చువల్గా సీజన్ విన్నర్ రేవంత్. చాలామంది యాక్సెప్ట్ చేయాల్సిందే, కానీ వీళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు ఏం ప్లాన్ చేశారో తెలియదు, కానీ చాలా అన్ఫేర్ చేశారు ఆ సీజన్లో మాత్రం. ఇక ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే 50 lakhs అనౌన్స్ చేశారు. ఇక అనౌన్స్ చేసిన తర్వాత నాగార్జున పెట్టి టాస్క్ లాంటి పెట్టాడు. ఇది మీరు గెలుచుకుంటే, ఇది కూడా ప్రతి సీజన్లో ఇదే అడుగుతున్నారు, కామన్ అయిపోయింది. ఇది మీరు గెలుచుకుంటే ఈ 50 lakhs ఏం చేస్తారు అని అడుగుతాడు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇందులో ఈ హౌస్లో ఉన్న వారిలో ఇంటికి పంపించాలంటే ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చి ఇంటికి పంపిస్తారని ఈ 2 క్వశ్చన్స్ అడుగుతాడు. దానికి అందరూ వాళ్ళకు నచ్చిన రీజన్ చెప్తారు. దీని తర్వాత సెకండ్ ఫైనలిస్ట్ని రివీల్ చేస్తారు. సెకండ్ ఫైనలిస్ట్ వచ్చేసి తనుజ. ఇక థర్డ్ ఫైనలిస్ట్ రిలీజ్ చేసే ముందు ఒక గేమ్ పెట్టాడు నాగార్జున సార్. అదే మోస్ట్ ఐకానిక్ ఏమంటారు, సీజన్లో బెస్ట్ మూమెంట్స్ని రిక్రియేట్ చేయాలని. ఇందులో భరణి గారు ఎక్సలెంట్గా చేశారు, చాలా కామెడీ పండించారు ఆయన. నిజంగా బెస్ట్ యాక్టర్ అనిపించాడు. నాగార్జున సార్ కూడా అదే చెప్పాడు, చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ టాస్క్ తర్వాత డిమాన్ థర్డ్ ఫైనలిస్ట్గా రివీల్ చేశాడు. దీని తర్వాత ఇంకో టాస్క్ పెట్టాడు. టాస్క్ వచ్చేసి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేస్తే వాళ్ళకు ఒక రివార్డ్ వస్తుంది. రివార్డ్ అంటే కాఫీ పౌడర్, చాక్లెట్స్ కానీ ఇలా. ఈ టాస్క్ తర్వాత ఫోర్త్ ఫైనలిస్ట్ వచ్చేసి ఇమాన్యుల్ని రివీల్ చేశారు. ఇక ఫిఫ్త్ ఫైనలిస్ట్ రివీల్ చేసేటప్పుడు భరణి గారిని, సంజన గారిని పెట్టాడు. ఫిఫ్త్ ఫైనలిస్ట్ ఎవరైతారో వాళ్ళు టాప్ 5, మిగతా వారు ఎలిమినేట్ అని అర్థం, మిగతా అతను ఎలిమినేట్ అని అర్థం. ఇక్కడ భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు, సంజన గారు టాప్ 5కి వెళ్ళిపోయారు. టాప్ 5 వచ్చేసి కళ్యాణ్, తనుజ, డీమాన్, ఇమాన్యుల్, సంజన, 5 టాప్ 5. లాస్ట్ ఫైనల్ వీక్. ఇన్ని రోజులు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని ఎలిమినేట్ కాకుండా ఓట్లు వేసుకున్నారు కదా. ఈ వీక్ అలా కాదు, గెలిపించడానికి ఓట్లు వేసుకోవాలి. ఎస్ గైస్, ఈ వీక్ గెలిపించడానికి ఓట్లు వేసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి. అది ఎవరైనా కానీ. ఇన్ని రోజులు లెక్క వేరు, ఇప్పటి నుంచి లెక్క వేరు. ఈ 1 వీక్ చాలా క్రూషియల్, వాళ్ళ కెరీర్లోనే చాలా క్రూషియల్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీ ఫ్రెండ్స్ ద్వారానో, మీ రిలేటివ్స్ ద్వారానో, మీకు తెలిసిన వాళ్ళ ద్వారానో ఎలాగో అలాగా ఓట్లేసి గెలిపించుకోండి. ఇక భరణి గారిని ఎలిమినేట్ అయిపోయిన తర్వాతనే అవుట్ సైడ్ వచ్చేసాడు నాగార్జున సార్ దగ్గరికి. ఆయన ఏవి చేశారు, సూపర్ ఉంది. ఆయన ఏవి చాలా ఎమోషనల్గా ఉంది. నేను కనెక్ట్ అయ్యాను, నాకు ఎమోషనల్ అనిపించింది ఆయన ఏవి చూస్తుంటే. ఈజ్ ఎ జెన్యూన్ పర్సన్. ఆయనకు కూడా అర్థం కాలేదు ఆయన ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు, కానీ ఆయన చెప్పిన రీజన్స్, ఆయన మాట్లాడితే బాగా అనిపిస్తుంది. చాలా మెచ్యూర్గా మాట్లాడతాడు. ఈరోజు స్టేజ్ పైన కూడా సంజన గారు అక్కడ ఉన్నారంటే నాకన్నా ఎక్కువ ఏదో చేశారు. తను నాకన్నా ఎక్కువ మంచిగా గేమ్ ఆడింది కాబట్టి అక్కడ ఉందని ఆయన చెప్పిన రీజన్ మస్తు అనిపించింది. డీమాన్ పవన్ కూడా సైడ్ నుండి క్లాప్స్ కొడుతున్నాడు ఆయన చెప్తుంటే, అంత మంచిగా అనిపించింది. ఇక భరణి గారికి నాగార్జున సార్ ఒకటి, అందరి గురించి ఏదైనా ఒక మాట చెప్పమంటే ఒక్కొక్కరి గురించి ఒకటి చెప్పుకుంటేస్తాడు. ఇది ఎపిసోడ్. ఈరోజు ముఖ్యంగా ఈరోజు నైట్ అంటే ఎపిసోడ్ అయిపోయిన ఎపిసోడ్ 11కి అయిపోయింది కదా, 11 నుంచే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి.
ఈ వీక్ మొత్తం నాన్ స్టాప్ అమలు ఉంటాయి. మిస్డ్ కాల్స్ కానీ లేదంటే హాట్స్టార్లో ఓట్ ద్వారా కానీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ వేసుకోండి. దిస్ ఈజ్ ద లాస్ట్ వీక్. అప్ టు సాటర్డే వరకు 24 అవర్స్ ఓపెనే ఉంటాయి. ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఈజీగా వాళ్ళ కెరీర్ చాలా డ్యామేజ్ అవుతున్నట్టు. ఎందుకంటే ఇప్పటివరకు వేసింది ఒక లెక్క, అది కన్సిడరే కాదు చెప్పాలంటే. ఈ వీక్ చాలా అంటే చాలా క్రూషియల్. మరి ఈ 5గురిలో మీరు ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎక్కువ ఎవరి పేరు ఉంటుందో చూద్దాం. మేబీ తనుజ, కళ్యాణ్ కాకుండా ఇంకా ఎవరైనా విన్ అయ్యే ఛాన్స్ ఉందా? వీళ్ళిద్దరు కాకుండా, వీళ్ళకి నెక్ టు నెక్ ఉంటుంది అందరికి తెలిసిందే. మరి వీళ్ళిద్దరు కాకుండా ఇంకా ఎవరికైనా ఛాన్స్ ఉందా? ఎవరైనా ఇమాన్యులా, డీమన్నా, సంజన, వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా ఏమన్నా ఛాన్స్ ఉంటుందా? వాళ్ళిద్దరికి 50-50 ఉంటుంది, కళ్యాణ్ అండ్ తనుజకి. వాళ్ళిద్దరు కాకుండా మీకెవరు విన్నర్ అనిపిస్తున్నారో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి గైస్ ప్లీజ్. ఇది చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇంకో 10 మందికి వెళ్తుంది మీరు లైక్ కొట్టడం వల్ల. చూద్దాం మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ గైస్.